సార్ ఇక తెలంగాణ రాజకీయాల్లోకి వస్తే కనుక కొండా సురేఖ గారు అనాల్సిన మాటలు అనేసి నేను పొరపాటుగా అన్నాను అని అంటాం. దాని తర్వాత చూస్తే కనుక నాగార్జున గారు కేవలం జగన్మోహన్ రెడ్డి గారితో సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఆయన టార్గెట్ చేస్తున్నారంటారా సార్? ఇందులో ఏం లేదు సార్, నోరు అడుసు తొక్కనేలా కాలు కడగనేలా తెలంగాణలోనూ ఆంధ్రప్రదేశ్లోనూ ఇదే రాజకీయాలు నడుస్తున్నాయి. ఆవిడ సింపుల్ గా ఆవిడకి ప్రక్షాళించుకుంటే, గతంలో కేటీఆర్ ఈ లాలూచి రాజకీయాలు ఏదో చేసాడని అనుకుంటే, ఇవాళ లాలూచి రాజకీయానికి ఇటుపక్క నుంచి అవలేదని చెప్పి పొక్కలేని రెడ్డి కొట్టేశారు నాగార్జున కన్వెన్షన్. అంటే ఏది పడితే అది మాటతో. నిజంగా సమంత ఆడపిల్లండి, నిజంగా పాపం డ్రైవర్స్ తీసుకుంది. అక్కడి నుంచి ఆవిడకి అన్ని కష్టాలు, ఆరోగ్యపరంగాను. ఏదో నిన్న మొన్న పాపం కేరళ వెళ్ళి వాళ్ళ భార్య వాళ్ళ కుటుంబంతో గడిపి ఆనందకరంగా మంచి ఫోటోలు అవి పోస్ట్ చేసింది. ఇమీడియట్ గా ఆవిడ మీద మళ్ళీ బుల్డోజ్. అంటే మానసికంగా ఆవిడ్ని ఎంత దాడి చేస్తున్నారో ఒకసారి గమనించండి. ఇలా 6 నెలలు సాగు చేసేదో మూలంలో ముస్లింని పొడిచినట్టు వీళ్ళ రాజకీయానికి ఆడపిల్లలు సినిమా రాజకీయాల మీద మాట్లాడుతున్నారు. చూసుకోండి, అక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆ కాదంబరి నత్వని ముందు వెనక ఎటు చూసుకోకుండా ఆవిడ మీద ఇక్కడికి వచ్చేకల్లా ఈ కొండా సురేఖలేట ఆవిడ ఏదో క్యాజువల్ గా మాట్లాడదు. ఆవిడ చాలా ఫ్రస్ట్రేట్ అయి ఉన్నారండి, ఎందుకంటే ఆవిడ మీద కంటిన్యూస్ గా బొంబార్డింగ్ జరుగుతుంది సోషల్ మీడియాలో. అంచేత ఆవిడ వ్యాపారాలు మర్చిపోయి దానికి అనుగుణంగా నాగేశ్వరరావు గారి కుటుంబం అని కాకుండా నాగార్జున అక్కినేని, నాగ చైతన్య, సమంతని మాట్లాడింది. ఇది కొంచెం వరకు ఖండించవలసిన విషయమే. రాజకీయాలు తప్ప అసలు విషయాలు తప్ప కొత్త విషయాల మీద చర్చిస్తుంది. అది రిలవెంట్ కాని విషయము. అది ఎప్పుడో 2014లో తీర్పు వచ్చిన హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయము నిన్న ప్రెస్ మీట్ లో జర్నలిస్ట్ అడిగేటప్పుడు మాట్లాడిన విషయాలు కాదు కదా సార్. అంటే ఇట్స్ ఆఫ్ ద రికార్డ్ మాట్లాడుకోవాల్సిన విషయాలు కూడా పబ్లిక్ లో మాట్లాడుతాం ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్ యాజ్ మంత్రి? ఇదే కదండి, ఇప్పుడు అడుసు తొక్కనేల కాలు కడగనేల నేను ఎందుకు చెప్పాను, ఆవిడ నోరు జారింది ప్రెస్ మీట్ లో. తదనంతరం క్షమాపణ చెప్పుకుని కొత్తగా ఆయన మధు గారు, ఆయన ఎవరంటే మన పిసిసి అధ్యక్షుడు గౌడ్ గారు కూడా పాపం వర్డ్స్ విత్ డ్రా చేయించాం. ఆయన పాపం ఇక మీద దీన్ని ఇక్కడతో డిస్కషన్స్ ఆపండి, అనవసరంగా మనోభావాలు. అబ్బాయి నాగార్జున అయితే కోర్టుకి వెళ్ళాడు, డిఫామేషన్ కేసు వేశారు. ఇక్కడ పొద్దున కోర్టులో పరిధిలో ఉంది, అది తీర్పు ఏమొస్తుందో చూడాలి. ఖచ్చితంగా ఆక్షేపణీయమైన విషయం. ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్. ఈజ్ ఇట్ ఓన్లీ వాళ్ళు ఓన్లీ కేవలం నాగార్జున అనే టార్గెట్ చేస్తున్నారా సార్? నాగార్జున అనే వ్యక్తి అనే కన్నా ఓవరాల్ గా ఏంటంటే ప్రతిదానికి ఇండైరెక్ట్ గా అదే వెర్షన్ ఉంటుందండి. ప్రైమరీ ఫేజ్ గా నాగార్జున ఎన్కన్వెన్షన్ పెద్దోళ్ళు టెంకు పగిలింది ఆయనకే, ఈ ఇదేది హైడ్రా నుంచి. ఈ చిన్న చెత్తక మనుషులతో పాటు ఆయనకు కూడా పెద్ద రకంగా చూపిస్తారు. ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డి గారి బ్రదర్ కి పొక్కలన్న బయటకు వెళ్ళారు, నోటీస్ ఇచ్చారు. తర్వాత ఏంటంటే ఏం లేదు. ఆ జయబేరుడికి ఏం చేశారో ఎవరికి తెలీదు. ఇవాళ కేవీపీ మీద పడ్డారు. కేవీపీ అయితే నాది అది FTL లో వచ్చి చెప్పండి, నా సొంత ఖర్చులతోనే నేను ఎరగొడుతున్నాను ఆయన కూడా చెప్తున్నాడు. అంటే ఎవరి మట్టుకు వాళ్ళకి ఎక్స్క్యూజెస్ తీసుకునే కార్యక్రమానికి తెరలేపుకుంటూ ఒక యాడ్ స్టిక్ పట్టుకుని ఎవరు మన సబితేందర్ రెడ్డి గారి పిల్లలిద్దరికి ఫామ్ హౌస్ ఉంది, అది ఎరగొడితే వెళ్ళగొట్టండి, హరీష్ రావు ఉంది, ఇవన్నీ చెప్పుకుని తిరుగుతున్నారు కాలక్షేపం రాజకీయాలు. కాలక్షేపం రాజకీయాలు ఎందుకు? టక్క 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 కోర్టు ఆర్డర్ కూడా వ్యతిరేకించి కొడుతున్నారు కదా, కొట్టండి సరే. అలా ఏం చేయాలో చేస్తారు వాళ్ళు కూడా. ఇవన్నీ దసరా దాకేనండి. దసరా తర్వాత కేసీఆర్ గారు బయటకు వస్తారు. ప్రజాస్వామ్యంలో ప్రజల ఉద్యమాలను ఎలా నెలకొల్పాలో ఆయనకి తెలిసినట్టు ఎవరికి తెలియదు. ఆయన వచ్చాడు అనుకోండి బయటికి, వీళ్ళందరి నోళ్ళు మూతపడతాయి ఖచ్చితంగా. దసరా ఇదాక వెయిట్ అండ్ సీ అంతే. Yeah. Sir, thanks for the update, sir. Thank you.